రాజ్యాంగం పంచాయతీలకి హోదా ఇచ్చింది, కానీ జీవం పొయ్యాల్సింది మనమే. పంచాయతీలకు సరిపడా డబ్బు ఎందుకు ఉండట్లేదు? ప్రతి చిన్న పనికి పంచాయతీ ఎందుకు చూడాలి? ఎందుకు ప్రతి సమస్య ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సర్పంచ్ ఎన్నికవుతాడు, కానీ అధికారాలు వేరే చోట ఎందుకు ఉంటాయి? ఇవన్నీ ఆలోచిస్తేప్పుడు మాకు అర్థమైంది, సమస్య నిధుల కొరత మాత్రమే కాదు, సమస్య బాధ్యతల స్పష్టత లేకపోవడం. అథారిటీ ఒక చోట, రెస్పాన్సిబిలిటీ ఇంకో చోట, అకౌంటబిలిటీ మరో చోట. ఈ మూడు విడిపోతే వ్యవస్థ బలహీనపడుతుంది. దీనినే బ్రోకెన్ గవర్నెన్స్ చైన్ అనొచ్చు. అందుకే మేము ఒక ప్రాథమిక సూత్రాన్ని ముందుకు తీసుకొచ్చాం. గ్రామ సమస్యలకి పరిష్కారం గ్రామంలోనే వెతకాలి. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు ప్రజల సమక్షంలోనే జరగాలి. అందుకే గ్రామ సభలను కేవలం ఒక అధికారిక సమావేశంగా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నం చేశాం. గ్రామానికి ఏమి కావాలి, ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ తాగునీటి సమస్య ఉంది, ఎవరికి ఇల్లు అవసరం, ఎక్కడ పారిశుద్ధ సమస్య ఉంది, ఈ నిర్ణయాలు కార్యాలయాల్లో కాదు, గ్రామ సభల్లో జరగాలి. ఎందుకంటే ప్రభుత్వానికి కనిపించని సమస్య ప్రజలకు కనిపిస్తుంది. అధికారికి తెలియని అవసరం గ్రామస్తుడికి తెలుస్తుంది. గ్రామ సభ బలపడితే సర్పంచ్ బలపడతాడు. సర్పంచ్ బలపడితే పంచాయతీ బలపడుతుంది. పంచాయతీ బలపడి ప్రజాస్వామ్యం బలపడుతుంది. అప్పుడు మాత్రమే ప్రతి చిన్న సమస్య స్థానిక ఎమ్మెల్యే గారి టేబుల్ మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఎమ్మెల్యేలు అసలు తమకి నిర్దేశించబడ్డ అసలు బాధ్యతలపై దృష్టి పెట్టగలుగుతారు. ఎమ్మెల్యేలు ఉపాధి విధానాలపై దృష్టి పెడతారు, పరిశ్రమల రాకపై దృష్టి పెడతారు, యువత భవిష్యత్తుపై దృష్టి పెడతారు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తారు. కానీ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే ఈ ప్రక్రియకి ఒక బలమైన లీడర్షిప్ క్యాపిటల్ అవసరం. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. నాయకత్వం పైనుంచి నియమించబడదు, సమాజం నుంచి ఎదుగుతుంది. గ్రామ సభల్లో రూపుదిద్దుకుంటుంది, పంచాయతీలో తీర్చిదిద్దబడుతుంది. అందుకే పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం ఒక స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు, అది ఒక నాయకత్వాన్ని తయారు చేసే ఒక ప్రజాస్వామ్య పాఠశాల. మన గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తన ప్రయాణం స్థానిక సంస్థల నుండి మొదలుపెట్టారు. ఒక నగర పంచాయతీ కౌన్సిలర్గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. లీడర్షిప్ అనేది కేవలం ఒక రాజకీయ నాయకత్వం కాదు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నాయకుడు, ఒక సైంటిఫిక్ విభాగంలో అయిన నాయకులు, మనందరికీ గర్వించే ఎస్ఆర్ సెక్కిరణ్ గారు, అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో ఆయన ఒక నాయకులు, ఒక గొప్ప ఉపాధ్యాయుడు కూడా ఒక నాయకుడు, ఒక నిజాయితీ గల అధికారి ఒక నాయకుడు. మనకి పంచాయతీని బలోపేతం చేసే సర్పంచ్ కూడా ఒక బలమైన నాయకుడు. భారతదేశంలో మహిళా రాజకీయ నాయకత్వానికి అతిపెద్ద విశ్వవిద్యాలయం పంచాయతీరాజ్ వ్యవస్థ. 50%, 50% మహిళా రిజర్వేషన్ ద్వారా వేలాది మహిళా నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మహిళలు సామాజిక ఆర్థిక నాయకత్వాన్ని చేపడుతున్నారు. వెనుకబడిన వర్గాల నుంచి నాయకత్వం వస్తుంది, యువత నుంచి నాయకత్వం వస్తుంది. యువత రాజకీయాలకు రావాలని మనం చెబుతాం, కానీ యువత మొదటి అవకాశం గ్రామ స్థాయిలో అందిపుచ్చుకోవాలి, ముందుకు వచ్చి పోటీ చేయాలి. ఇది సోషల్ క్యాపిటల్, ఇది నేషనల్ బిల్డింగ్. ఇప్పుడు అసలు ప్రశ్న, మనకి ఈ ఆలోచనల్ని గత 2 సంవత్సరాలు ఎంతవరకు ఆచరణలోకి తీసుకురాగలిగారు? అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఎన్డీఏ వాళ్ళ నిర్ణయాలతో స్పష్టత వచ్చింది, కేంద్ర రాష్ట్ర సమన్వయం బలపడింది. ఆ స్థిరత్వాన్ని ఆధారం చేసుకొని ఈ రోజున పెట్టుబడులు కావచ్చు, ప్రభుత్వాన్ని గ్రామాన్ని మళ్ళీ పరిపాలనా కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం ప్రారంభించింది. అందులో భాగంగా 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని ప్రతి గ్రామం గడప వరకు తీసుకెళ్లగలిగాం. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి వ్యవస్థని బలోపేతం చేశాం. స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త పరిపాలనా విధానాలను రూపొందించాం. గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేశాం. పల్లె పండుగ ద్వారా గ్రామాభివృద్ధిని ప్రభుత్వ కార్యక్రమం నుంచి మంచి ప్రజా ఉద్యమంగా మార్చాం. స్థానిక నాయకత్వానికి
గౌరవాన్ని పునరుద్ధరించడం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పొలిటికల్ అఫిలియేషన్స్. స్వర్ణ పంచాయతీ దిశగా ప్రయాణం ప్రారంభించాం. ప్రతి ఆలోచన సిద్ధాంతంగా మిగిలిపోకుండా ఫలితంగా కనిపించాలనే దానికి స్వర్ణ పంచాయతీ కేంద్రంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మన ఈ పక్కనే తిరుపతి రూరల్ మండలంలోని శ్రీనివాసాపురం గ్రామ పంచాయతీలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలను శాస్త్రీయంగా అప్డేట్ చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ రికార్డ్స్లో కనిపించని అనేక ఆస్తులు వ్యవస్థలోకి వచ్చాయి. ఆస్తుల సంఖ్య 1291 నుంచి 1356కి పెరిగింది. దీని ఫలితంగా పంచాయతీ ఆదాయ సామర్థ్యం 75 లక్షల రూపాయల నుంచి 1,66 లక్షలకి పెరిగింది. ఇక్కడ ఒక్క రూపాయి పన్ను కూడా పెంచలేదు. స్వర్ణ పంచాయత్ పోర్టల్లో సమాచారం సరిచేశాం అంతే. ఇది కేవలం ఒక గ్రామ పంచాయతీ కథ కాదు. వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే ఒక బలమైన ఉదాహరణ. భారతదేశపు అభివృద్ధి ప్రయాణంలో తదుపరి అధ్యాయం ఇక్కడే ఉంది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం పార్లమెంట్ భవనం నుంచి కాదు, 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభమవుతుంది. భారతదేశ భవిష్యత్ పార్లమెంటులో మాత్రమే కాదు, గ్రామ సభల్లో కూడా రాయబడుతుంది. ఒక చిన్న వాగు ముందుగా తన పరిసర భూములకి నీరు అందించి తర్వాత ప్రధాన నదిలో కలుస్తుంది. అలాగే ప్రతి పంచాయత్ ముందుగా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు మండలం బలపడుతుంది, రాష్ట్రం బలపడుతుంది, జిల్లా బలపడుతుంది. మండలం, జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశం బలపడుతుంది. 2 సంవత్సరాల క్రితం ప్రజలు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. కానీ నేను దాన్ని కేవలం అధికార బదిలీగా చూడం. అది ఒక నమ్మకం బదిలీ. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత. ఆ దిశగా పనిచేస్తాం.